ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 29వ వచనం. మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. చాలా చక్కని మాట అపోస్తలుల కార్యాల నుంచి మనం వింటున్నాం కదా. మనుష్యుల చమత్కార కల్పన వల్ల మలచబడిన అంటే ఈ బంగారం వెండి గురించి చాలా వివరంగా చెప్తున్నాడు దేవుడు. చాలా మంది క్రైస్తవులకి చాలా సందేహాలు ఉన్నాయి కదా, బంగారం పెట్టుకోవచ్చా, వెండి పెట్టుకోవచ్చా అని. అంతేకాదు, అన్యులైన వాళ్ళు బంగారాన్ని వెండిని దైవత్వం కలిగిందని, మరి ఆ రాతిని తీసుకొచ్చి వాటికి బంగారాన్ని వెండిని అమర్చి ఇది దైవత్వము, ఇది దేవుడని పూజలు చేస్తూ ఉన్నారు. మరి ఈ బంగారాన్ని వెండిని మనుషుల చమత్కార కల్పనల వల్ల మలచబడినవి అని వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తుంది. అయినప్పటికీ కూడా ఎంత తెలిసినా కూడా క్రైస్తవులు బంగారాన్ని వెండిని ధరించుకుంటూ తమను తామే అలంకరించుకుంటూ చాలా ఇష్టంగా వాటిని వేసుకుంటూ మరి శరీర ఆశ అవుతుంది, అది శరీర ఆశ అని దేవుడు లెక్క కడతాడు అని తెలియకుండా, తెలిసినా కూడా లెక్క చేయకుండా ఉంటున్నారు. కాబట్టి వింటున్న సహోదరి సహోదరా, ఒకవేళ నువ్వు బంగారంతో కానీ వెండితో కానీ అలంకరించుకుంటూ ఉన్నావేమో, ఇప్పుడే విడిచిపెట్టు వాటిని. చాలా వివరంగా చెప్తున్నాడుగా. అవి ఎలాంటివి అంటే మనుష్యుల చమత్కార కల్పనల వల్ల మలచబడినాయి అంట. మనుష్యుల చమత్కార కల్పనల వల్ల మలచబడిన నీకెందుకు? దేవుడు ఉన్నాడు కదా, సజీవుడైన దేవుడు నీవు కలిగి ఉన్నావు. నిజంగా నీవు ఆయన మీద ఆశ కలిగి ఉంటే బంగారం మీద వెండి మీద ఆశ ఉంటుందా నీకు? ఒకసారి ఆలోచించు. ఇలా బంగారం వెండి తీసేయండమ్మా, ఎందుకు అవన్నీ ఉండకూడదు, అది శరీరాశ కింద దేవుడు లెక్కడతాడని చెప్తే వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు? కానీ వింటున్న సహోదరి సహోదరా, ఖచ్చితంగా ఒకరోజు వీటన్నిటికీ కూడా దేవుడికి నువ్వు లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది. అంతేకాదు, వాక్యం ఎంతో వివరంగా ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా ప్రభు చాలా సూటిగా నీతో మాట్లాడుతున్నారు. గడిచిన కాలంలో కూడా ఎన్నోసార్లు నీతో చెప్పారు ఆయన, కానీ నువ్వు వినిపించుకునే స్థితిలో లేవు. మరలా ఒకసారి నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా నీ ఒంటి మీద బంగారం వెండి ఏమీ అవసరం లేదు, అవన్నీ తీసేయి. అవన్నీ కూడా దేవుని నుంచి వచ్చినాయి కాదని చెప్తున్నారు. మనుషుల యొక్క చమత్కార కల్పన వల్ల మలచబడినాయి అంట. అటువంటి చమత్కార కల్పన వల్ల మలచబడిన నీకెందుకు? ఇప్పుడే వాటిని విడిచిపెట్టు. ఖచ్చితంగా అది శరీరాశ కింద దేవుడు లెక్క కడతాడు. ఆ శరీరాశ నీవు ఉండడానికి వీల్లేదు. నీలో శరీరాశ నీలో ఉన్నా నువ్వు పరలోకం చేరుకోవు. కాబట్టి మొదటిగా ఆ విషయం గుర్తుంచుకో. రెండోదిగా, విగ్రహారాధన భయంకరమైన పాపమని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. రాతినైనను అని చెప్తున్నాడు, వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని నీవు తలంచకూడదు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆ ఉన్న విగ్రహం ఏదైనా సరే మీ ఇంట్లో ఉండి వాటిని ఇంకా పూజించుకుంటూ అవే దేవుళ్ళని తలుచుకుంటే ఇప్పుడే వాటిని విడిచిపెట్టు. అంతేకాదు, క్రైస్తవులు సైతం కొంతమంది మరి వాళ్ళు యేసుప్రభు ఫోటోని, మరియమ్మ ఫోటోని పెట్టుకుని ఈ ఫోటోలోని దేవుడు నాడని తలుస్తూ ఫోటోకు ముందు పలహారాలు పెట్టుకుంటూ ఫోటోని ఆరాధిస్తూ ఉన్నారు. ఒకవేళ వింటున్న సహోదరి సహోదరా, నీవు గనుక ఇటువంటి పని చేస్తూ ఉంటే గనక ఇప్పుడే దాన్ని విడిచిపెట్టు. ప్రభు చెప్తున్నాడుగా చాలా వివరంగా, వెండినైనా రాతినైనా దేవత్వం కలదని పోల్చకండి అంటున్నాడు. అవి వెండి రాతి మనుషుల చేతి పనులు అవన్నీ. అంతేకాదు, బంగారము, వీటన్నిటి గురించి చెప్తూ మనుషుల చమత్కార కల్పన వల్ల మలచబడినవి అవి. దానిలో దేవుడు ఎలా ఉంటాడు? ఒక మనిషి జీవనోపాధి కోసం ఆ విగ్రహం మరి తయారు చేసి అమ్ముకుంటుంటే అది నువ్వు తీసుకుని ఇంట్లో పెట్టి రేపటి నుంచి దానికి దండం పెడుతూ చేతులెత్తి మొక్కుతూ దేవా దేవా, ప్రభువా ప్రభువా, దేవుడు నా దేవుడు అని నువ్వు ఎలా అనగలుగుతావు? అది దేవుడు ఎలా అవుతారు? కాబట్టి వాటిలో ఎంత మాత్రం దేవత్వం లేదు. కాబట్టి ఆ రాతిని ఏమైనా పూజిస్తూ ఉంటే ఏ బొమ్మైనా సరే, ఇతరత్ర విగ్రహాలైనా యేసుప్రభు విగ్రహమైనా నువ్వు ఇప్పుడే తీసి పక్కన పడేయి. అది విగ్రహమే ఒట్టి. దేవుడు ఆకాశం మందు ఆసీనుడై ఉన్నాడు. ఆయనకు నువ్వు మనసారా ప్రార్థన చేయి, చెయ్యెత్తి గొంతెత్తి అడుగు, యేసు అని నువ్వు పిలువు, అప్పుడు ఆయన నీకు సహాయం చేస్తారు. నీ పక్షంగా ఉండే దేవుడు ఆయన. కాబట్టి మనసారా గొంతెత్తి ఆరాధించు. ఆకాశంలో ఉన్న దేవుడికి 2 చేతులు పైకెత్తి నువ్వు 2 చేతులు జోడించి ప్రార్థించి ఆరాధించు. అంతేగాని వేరే ఎక్కడో ఉన్న ఏ రాతినో తీసుకొచ్చి దీనిలో దైవత్వం ఉంది, దీనిలో దేవుడు ఉన్నాడని నువ్వెంత మాత్రం చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడే నీ ఒంటి మీద బంగారము వెండి ఏమనుంటే తీసి పక్కన పెట్టు. అంతేకాదు, నీ ఇంట్లో ఏదైనా విగ్రహాలు ఉంటే తీసి పక్కన పెట్టు. ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధించు. అప్పుడు నీకు ఆయన సహాయం చేస్తారు. అటువంటి కృప ప్రభు దయచేయును గాక. ఆమేన్.